హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర జగదీష్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మీతో గోడ్ సోప్ మిల్క్ అనేది షేర్ చేసుకుంటున్నానండి. అదైతే మనకి స్కిన్ అలర్జీస్ రాకుండా అండ్ స్కిన్ గ్లోయింగ్కి బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడైతే నేను మిక్సీ జార్ తీసుకొని నేను మా ఇంట్లో ఉన్న అలోవెరా జెల్ని యాడ్ చేసుకొని తీసుకున్నానండి. మిక్సీలో వేసుకుంటున్నాను. మీ దగ్గర కనుక అలోవెరా జెల్ లేకపోతే ఇన్స్టెంట్గా బయట దొరుకుతుందండి, అక్కడైనా తీసుకోవచ్చు. ఎందుకంటే మా ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి సో నేనైతే ఆ జెల్ తీసుకున్నాను. ఇట్లా మిక్సీలో వేసేసుకొని రెడీ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసుకొని దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే గోడ్ సోప్ మిల్క్ తీసుకున్నాను, నెక్స్ట్ హనీ తీసుకున్నానండి, నెక్స్ట్ అలోవెరా జెల్, శనగపిండి, నెక్స్ట్ మనకి సోప్స్కి మంచి స్మెల్ రావాలి కదా, సో అలాగా ఫెనుగ్రీక్స్ ఏమైనా ఉంటాయి కదా, అలాంటివి మనం పర్ఫ్యూమ్స్ అట్లా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఈ ఐటమ్స్ అయితే నేను తీసుకున్నానండి. ఇందులో మనకి వేపాకు కూడా తీసుకోవచ్చు కావాలి అనుకుంటే. నేనైతే అలోవెరా తీసుకున్నానండి. అలోవెరా తీసుకున్నాను, మీకు కావాల్సినట్టయితే ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. నేనైతే ఇక్కడ వచ్చేసరికి ఒక కళాయి తీసుకున్నానండి. ఈ ప్రాసెస్ అనేది డబుల్ బాయిలింగ్ మెథడ్లో జరుగుతుందన్నమాట. నెక్స్ట్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి, డబుల్ బాయిలింగ్ మెథడ్ కాబట్టి. అలాగే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అనమాట. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసేసుకొని అది కొంచెం బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయిన తర్వాత మనం ఒక పాల గిన్నె లాంటిది తీసుకోవాలి. అదైతే ఇట్లా ఉండాలండి. దాన్ని తీసుకొని దానిలో మనం ఇప్పుడు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మన సోప్స్ అనేది గోడ్ సోప్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, ట్రాన్స్పరెంట్గా ఉండే సోప్స్ అయినా తీసుకోవచ్చు. నేను ఇదైతే అమెజాన్లో ఆర్డర్ చేశానండి, గోడ్ సోప్ మిల్క్. నాకైతే అప్పుడు స్టార్టింగ్లో పింపుల్స్ అన్నీ బాగా ఉండేవి, సో అయితే నేను గోడ్ సోప్ మిల్క్ అనేది యూజ్ చేశాను అనమాట. నాది ఆయిలీ స్కిన్, సో ఇదైతే యూజ్ చేశాను. గోడ్ సోప్ మిల్క్ కొంచెం గ్లోనెస్ కూడా వస్తుంది కదా స్కిన్. బయటికి వెళ్ళేటప్పుడు మనకి గ్లోగా లేకుండా మనకి ట్యాన్ అయిపోయి ఉంటాం కదా, సో ఈ సోప్స్ అనేది యూజ్ చేసుకొని మనం ఇంట్లో సోప్స్ తయారు చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అమెజాన్లో ఇది కొంచెం ప్రైస్ ఉంటుందండి, ఎక్కువే ఉంటుంది ప్రైస్, కానీ మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇదైతే మీరు పర్చేస్ చేసి మీరు కూడా ఇంట్లో సోప్స్ తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. స్కిన్ ఎలర్జీస్ అవి రాకుండా మనం వేపాకు అలాంటివి యాడ్ చేసుకొని కూడా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు సోప్స్ అనేవి. సో నేను ఇక్కడైతే మొత్తం అన్నీ కట్ చేసేసుకొని నేను ఆ గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి. మీరు డబుల్ బాయిలింగ్ మెథడ్ కాబట్టి కళాయే కాదు, మీరు ఏ గిన్నె అయినా తీసుకోవచ్చు. అందులో ఒక గిన్నె తీసుకొని ఇట్లా సోప్స్ అన్నీ కట్ చేసేసుకొని ఇన్స్టెంట్గా దానిలో వేసేసుకోవడమే. ఇంకా ఇక్కడ చూసారా, నేనైతే మొత్తం అన్నీ కట్ చేసేసుకున్నానండి. కట్ చేసేసుకొని ఆ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. చూసారా, ఈ విధంగా అయితే నేను ఆ బౌల్లో సోప్ పీసెస్ అన్నీ వేసుకొని కళాయి లోపల పెట్టేశానండి. అదైతే ఆ హీట్కి మెల్ట్ అవుతూ ఉంటుందండి. మనకి టోటల్లీ సోప్ బేస్ అంతా మొత్తం అంతా మనకి మెల్ట్ అయిపోయి మొత్తం టెక్స్చర్ అనేది క్రీమీ స్ట్రక్చర్ అనేది రావాలండి. సో ఇట్లా మనం కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఎందుకు అంటే కరగవండి, మధ్యలో చూసుకోకుండా ఉంటే కొంచెం కరిగిపోయాక అయితే సగం కరుగుతాయి, సగం కరగకుండా ఉండిపోతాయి అన్నమాట. మనం దీని మెథడ్ మొత్తం మనం అక్కడ ఉండే చేసుకోవాలి. ఎందుకంటే మనం పెట్టేసి మనం ఊరుకుంటే మటుకి అవి సరిగ్గా రావండి సోప్స్. మనం అక్కడే ఉండి బాగా కలుపుకుంటూ ఉండాలి. ప్రతి పీస్ అనేది మనకి క్రీమీ స్ట్రక్చర్లో అవ్వాలి కాబట్టి స్లో మంట పెట్టుకొని మనం ఈ క్రీమ్ అనేది కలుపుకుంటూ ఉండాలి. సోప్ బేస్ అనేది మెల్ట్ అయిపోయిందండి మొత్తము. ఇప్పుడు మనం శనగపిండి తీసుకున్నాం కదా, ఆ శనగపిండిని ఇందులో యాడ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ మనం సోప్ మెల్ట్ అయ్యేలోపు మనం శనగపిండి తీసుకున్నాం కదండి, ఆ శనగపిండి అనేది మనం వాటర్ కలుపుకొని కొంచెం మెల్ట్ చేసుకుందాము. ఎందుకంటే పొడి డైరెక్ట్గా వేసేస్తే మనకి లమ్స్ అనేవి ఉండిపోతాయి సోప్లో. సో మనం వాటర్ తీసుకొని కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి తీసుకున్నాం కదా, అక్కడ ఆ శనగపిండిలోని మనం వాటర్ కలుపుకొని పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు అదే స్పూన్తో మనం ఏం చేయాలంటే ఇది మెల్ట్ అయిపోయిందో లేదో ఒక్కసారి చూసుకుందాము. అలోవెరా జెల్ని కూడా యాడ్ చేసేసుకున్నానండి. అది బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు హనీని కూడా తీసుకున్నాను.
ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత మనం ఫెనుగ్రిక్ ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పాను కదండి, దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ స్ప్రే చేసేసి మనం బాగా కలిపేసుకోవాలండి. ఇదంతా దగ్గర పడే వరకు కొంచెం లైట్గా మనకి క్రీమీ స్ట్రక్చర్ అని చెప్పా కదా, సో అట్లా వచ్చిన తర్వాత మనం సోప్ బేస్ని మనం ఒక కళాయిలో పెట్టుకున్నాం కదండి, ఆ హాట్ వాటర్ తీసేసి కూల్ వాటర్తో మనం చల్లార్చుకోవాలి. ఎందుకంటే మనం ప్లాస్టిక్ బౌల్స్లో వేసినప్పుడు అది మెల్ట్ అయిపోతుంది. సో మనం చల్లార్చుకున్నాక మనం బౌల్స్లోకి ఇట్లా తీసేసుకోవాలండి. నాకైతే 2 సోప్ బేసెస్ వచ్చినాయి. ఇవి కట్ చేసుకుంటే 4 అవుతాయండి. 4 సోప్ బేసెస్ అయితే అవుతాయి. మనకి స్కిన్ వైటనింగ్ కానీ, స్కిన్ అలర్జీస్ కానీ, మనకి పింపుల్స్ కానీ అవి అలాంటివి ఏమి లేకుండా బాగా యూజ్ అవుతుంది ఈ సోప్ అనేది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.